మొత్తంగా 140 కోట్ల మందిపై ప్రభావం చూపే కేంద్ర ఆర్థిక బడ్జెట్ అదే మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ హేమ గారు అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి హేమ గారు. నమస్తే అండి అంటున్నాను, వినిపిస్తుందా? హలో. ఓకే అండి. ఓకే హలో. ఓకే హేమ గారు, ఓకే వాయిస్ అయితే వస్తుంది. అసలు మనకి బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈసారి బడ్జెట్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు బడ్జెట్ ని మనం రెగ్యులర్ గా 11 సంవత్సరాల నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మొత్తం జనాల దగ్గర నుంచి పిలిచి పిప్పి చేసి ఒక చాక్లెట్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఎప్పటికీ పెంచుతూనే ఉంటారు. అలా పెంచేసి మళ్ళీ ఎవరైతే బాబులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మాఫీ చేయడానికి బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకొని పారిపోయిన వాళ్ళకి వచ్చేసి మాఫీ చేయడానికి చేస్తారు తప్ప నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి ఏమి ప్రజలకు ఉపయోగపడే ఏంటిది ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడానికో లేకపోతే దానికి సంబంధించిన ఈ బడ్జెట్ లో వచ్చేసి ప్రజలకు ఉపయోగపడేది తనైతే చెప్పే విధంగా ఉండదు. ఎప్పటికీ అదే ఉంటుంది. మోస్ట్లీ వాళ్ళు ఇంగ్లీష్ లో రాసుకొని వస్తారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు. బడ్జెట్ మాత్రం చెప్పేటప్పుడు మిగతా టైంలో వచ్చేసి హిందీలో మాట్లాడతారు. అందరికీ అర్థమయ్యే భాష అనేది మాక్సిమం హిందీ ఉంటుంది, లేకపోతే వచ్చేసి మోస్ట్లీ అందరూ అంటే హిందీ అనేది మనది కాబట్టి ఎదుటోళ్ళకి అర్థం కాకుండా ఏదో ఇంగ్లీష్ లో చెప్పేసి వెళ్ళిపోతారు. తను ఒక దాంట్లో కూడా ఏంటి మన 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 దేశ ఒక లాంగ్వేజ్ ని కూడా మాట్లాడడానికి ఆమెకి ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేసి వెళ్ళిపోతారు. అది ఒకవేళ ఇంగ్లీష్ లో మాట్లాడినా గానీ హిందీలో పర్టికులర్ గా మన దేశంలో ఎంత బడ్జెట్ చేస్తున్నారో దేనికి చేస్తున్నారో అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారికి చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం చూసుకుంటే మనకి ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ లో గానీ డెవలప్మెంట్ లో గానీ ఇంత జీడిపి పెరుగుతుంది అంటారు కానీ మన డాలర్ రేట్ మాత్రం ఎప్పుడు పడిపోతుంటుంది. అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు 50-50-50 అన్నారు. ఇప్పుడు వీళ్ళు సెంచరీ చేస్తారు. ఎందుకంటే డాలర్ రేట్ వచ్చేసి ఇప్పుడు 92 రూపీస్ వరకు ఉన్నది కాబట్టి సెంచరీ చేస్తారు. వీళ్ళకి బడ్జెట్ లో దాంట్లోనో లేకపోతే డెవలప్ అనే దాంట్లోనో మన దేశంలోనే అత్యధికంగా అప్పున్న రాష్ట్రం మొదటి ప్లేస్ లో ఉన్నది అంటే మన దేశం భారతదేశం. మొత్తం 294 కోట్ల వరకు ఇప్పుడు అప్పు ఉన్నది. సో ఇంత అప్పు చేస్తుంది, మరి ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నదా, ప్రజలకు ఏమన్నా వచ్చేసి అన్ని రకాలుగా తక్కువ చేస్తున్నారా, ప్రజల బడ్డెన్ తగ్గిస్తున్నారా అంటే అది ఏం లేదు. అంతకు ముందున్న ప్రభుత్వాలు ఉన్నదానికంటే 11 సంవత్సరాలలో మొత్తానికి జనాల మీద బడ్డెన్ వచ్చేసి 50 నుంచి 70% వేసుకొని జనాల రక్తాన్ని పీలుస్తున్నారు. అదే విధంగా వచ్చేసి ఒక పుట్టబోయే బిడ్డ మీద వచ్చేసి ఈ రోజు చూసుకుంటే దేశంలోనే మొత్తం రేపు ఒక బిడ్డ పుడితే 4.5 లక్షల అప్పుతోని పుట్టాల్సి వస్తుంది. అంత అప్పు చేసేసి మరి ఏం చేశారు? డెవలప్మెంట్ అంటే రోడ్లు వేసారా, లేకపోతే జనాలకి ఏమన్నా వచ్చేసి ఎడ్యుకేషన్ హెల్త్ విధంగా వచ్చేసి వాళ్ళను డెవలప్మెంట్ కోసం చూస్తున్నారా, స్కూల్స్ చేస్తున్నారా, హాస్పిటల్ చేస్తున్నారా? ప్రభుత్వాలు అనేది జనాలను పట్టించుకోవడం మానేసింది. ఈ బడ్జెట్లన్నీ తీసుకొచ్చేసి ఓన్లీ వాళ్ళ జేబులు నింపుకోవడానికి కోట్లు వచ్చేసి బడ్జెట్ లో తీసుకొచ్చేసి వాళ్ళ జేబులు నింపుకోవడం ఉంటది. బ్యాంకుల నుంచి అప్పులు చేసేసి అప్పులు ఇచ్చేసి మాఫీలు చేసుకుంటా కూర్చోనే రాజకీయ పార్టీ మాత్రం తయారైంది బీజేపీ పార్టీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆ బడ్జెట్ వల్ల జనాలకు ఉపయోగపడేదైతే ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సేమ్ వాళ్ళు 11 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నారు. అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకి అనుకూలంగా ఉండే అవకాశం లేదంటారు. మీది కెమెరా కొంచెం ఫ్రీజ్ అయింది, ఒకసారి చూడండి. డన్. ఓకే, సామాన్య ప్రజలకైతే ఏమి ఆశించిన ఫలితాలు ఏమి ఉండవంటారు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి? ఇప్పటిదాకా మనం 11 సంవత్సరాలు అవుతుందండి బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? బ్యారల్ రేట్ వచ్చేసి పెట్రోల్ తక్కువగా ఉంది, వీళ్ళు ఎక్కువగా పెంచుతున్నారు అన్నప్పుడు 40 రూపాయలకి పెట్రోల్ ఇస్తున్నారు అన్నప్పుడు సామాన్య ప్రజలు వచ్చేసి ప్రతి ఒక్కరు 2 వీలర్స్ కూడా యూజ్ చేస్తుంటారు. అందరూ 4 వీలర్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఊరట వస్తుంది దాంట్లో అయినా అనుకున్నాం, కానీ ఊరట వచ్చిందా? లేదు. సో గ్యాస్ అన్నారు. ఒకప్పుడు స్మృతి ఇరానీ వచ్చేసి ప్రతి ఇంట్లో వంట చేసుకోకపోతే మనం తినలేకపోతే మనం బ్రతకలేము. సో స్మృతి ఇరానీ ఒక రోజు వచ్చేసి ఏం చేశారు? వాళ్ళు చేతులకు గాజులు ఈ వేసుకునే గాజులను వచ్చేసి మన్మోహన్ సింగ్ గారికి పంపించేసింది. మరి దాని వల్ల ఏమన్నా అప్పుడు అంత తక్కువ ఉన్న 500 సిలిండర్ ని ఇప్పుడు ఎంత చేశారు? 900 చిల్లర ఉన్నది. మరి దేశ ప్రజలలో కానీ సామాన్య ప్రజలలో ఏ విధంగా వీళ్ళు ట్యాక్సులు? అంతకు ముందు చూసుకుంటే మనం లాక్డౌన్ ముందట కూడా లాక్డౌన్ తర్వాత అట్లీస్ట్ పాలకు పెరుగు మీద ఉండేది కాదు, పాలకు పెరుగు మీద కూడా వచ్చేసి వీళ్ళు ట్యాక్సులు వేసి కూర్చున్నారు. ఎక్కడ వీళ్ళు సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, సామాన్య ప్రజలకు ఏ విధంగా వచ్చేసి ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నారు అనేది
మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో వీళ్ళు ఈ విధంగా చేసుకుంటూ ప్రజలకు ఎలా వచ్చేసి మనకు అంటే వాళ్ళకు తగ్గట్టుగా ఇస్తున్నారని చెప్పేసి అనుకోవాలి చెప్పండి. ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఏమైనా జరిగిందా? అప్పుడున్న టైంలో వచ్చేసి గోల్డ్ రేట్ ఎంత ఉండేది మనకి వచ్చేసి 20 నుంచి 50 మధ్యలో ఉంది. ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000 పైన పెరిగిపోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే గోల్డ్ రేట్ కానీ, పెట్రోల్ రేట్ కానీ, నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్క దాంట్లో మనం వాడే టూత్ పేస్ట్ కానీ, చాక్లెట్ కానీ ప్రతి ఒక్కరి నిత్యావసర వస్తువులు ఏ విధంగా చేశారు? పోనీ విద్యా వైద్యంలో వచ్చేసి జనాలకు బడ్జెట్ లో వచ్చేసి వాళ్ళకి మంచి నాణ్యమైన సదుపాయాలు ఇస్తున్నారా? విద్యా వైద్యంలో మీరు వచ్చేసి హెల్త్ వైజ్ గా మేము చూసుకుంటాం మిమ్మల్ని, మీరు వచ్చేసి మాకు ట్యాక్సులు కట్టండి అనే విధంగా ఇస్తున్నారా? వైద్యం ఇస్తున్నారా? నాణ్యమైన వైద్యం ఇస్తున్నారా? విద్య మీరు బాగా చదువుకొని జాబులు చేసేసి మళ్ళీ ట్యాక్సులు మాకు కట్టండి అని చెప్పేసి మనది చేస్తున్నారా? ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నారండి ఇస్తున్నారు ఇప్పటిదాకా? డాలర్ రేటు లాస్ట్ లో వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్ అలాగే వచ్చేసి బంగ్లాదేశ్ కూడా మనకంటే బెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. వాళ్ళు మంచిగా డెవలప్ చేసుకుంటారు. డాలర్ రేట్ వాళ్ళు పెరుగుతుంది, మనది ఎందుకు తగ్గుతుంది అని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు డాలర్ రేటు పెరుగుతుంది అంటే మనం వచ్చేసి అప్పులలో పడుతున్నాం, మన రూపాయి వాల్యూ తగ్గిపోతుంది అనేది కదా. మీరు జీడిపి వాల్యూ పెరుగుతుంది అంటే దేశంలో ఉన్న కొంతమంది 10 మందో బడాబాబుల పేర్లు తీసేసి మన దేశ వ్యాప్తంగా లెక్కిస్తే జీడిపి అనేది మనం అడకదినే పొజిషన్ లో ఉంటాం. అంటే లైక్ ఎలా ఉంటది అంటే మొన్న శ్రీలంకనో లేకపోతే వేరే దేశం ఎలా అయిందో అడకదినే పొజిషన్ లో ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఉంటుంది. ఎంతసేపటికి ఉన్న వాస్తవాలను దాచిపెట్టి ఏంటిది జుమ్లా మాటలు మాట్లాడుకుంటూ 15 లక్షలు వచ్చేసి జనాలకు వేస్తాము, స్విచ్ బ్యాంక్ లో అంత ధనం ఉన్నది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు స్విచ్ బ్యాంక్ దగ్గర ఎంత అప్పు చేసిరు? 11 సంవత్సరాలలో 294 లక్షల కోట్లు వచ్చేసి ఇంత అప్పు చేశారంటే, ఒకప్పుడు ప్రభుత్వం వచ్చేసి 60-65 దాంట్లో ఉండేది, వేల కోట్లు ఉండేది. ఇప్పుడు ఇంత అప్పు చేసేసి కూడా ఏం చేస్తున్నారు? ప్రజలకు ఏం చేశారు? కొత్త ఏమన్నా వచ్చేసి హాస్పిటల్స్ కట్టారా, లేకపోతే లైబ్రరీలు కట్టారా, లేకపోతే వచ్చేసి మనకి సైంటిస్ట్ కు సంబంధించిన ఏమన్నా కట్టారా? మన దేశంలో ఏం కట్టారు వీళ్ళు? మనకి ఉపయోగపడే జనాలకు ఉపయోగపడేది ఏం బెనిఫిట్స్ ఇచ్చారు, ఏం కట్టారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. సో వీళ్ళు ఎంతసేపటికి బడ్జెట్ అనే పేరుతోని జేబులు నింపుకుంటూ జనాలలో లాస్ట్ కి వచ్చేసేసి కనీసం మనుషుల్ని బ్రతకనిస్తున్నారా అందరినీ కలిసిమెలిసి అంటే అట్లా కూడా కాదు. కుట్ర రాజకీయాలు చేసుకుంటా హిందూ ముస్లిం అని చెప్పేసి మనల్ని గొడవలు పెట్టుకుంటూ ప్రతి క్షణం ఏదో ఒకటి ఇంత డబ్బులు ట్యాక్సులు పే చేసినా కూడా మనుషులు ప్రశాంతంగా బతుకుతున్నారా అండి? ఎక్కడైనా కూడా ఎప్పుడు ఏదో ఒక గొడవలు, ఏదో ఒక అల్లర్లు. ఈ 11 సంవత్సరాలలో వచ్చేసి ఎన్నిసార్లు వచ్చేసి మన దేశంలో అటాక్లు జరిగాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఏమన్నా అంటే వచ్చేసి పాకిస్తాన్ అంటారు. పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి అన్ని రకాలుగా మన దేశంలో చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ బడ్జెట్ అంతా తీసుకొని మన ఆర్మీని పెట్టడానికి చేత కావట్లేదు. ఎక్కడికి పోతుంది బడ్జెట్? ప్రజలకి ఉపయోగపడట్లే. పోనీ మనల్ని కాపాడేటట్టు బడ్జెట్ వచ్చేసి ఆ బడ్జెట్ ని అక్కడ ఉపయోగిస్తున్నారు అంటే అక్కడ ఉపయోగించట్లే. మరి ఏం చేస్తున్నారు? ఈ బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది? ఓకే, మనకు వచ్చేసి ఏంటిది లాక్డౌన్ టైంలో వచ్చేసి 20,000 కోట్లు వచ్చేసి 20,000 లక్షల కోట్లు వచ్చేసి మనకి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్ ను వచ్చేసి కనీసం మరి ఇంత ఈ మన కోవిడ్ టైంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఈ బడ్జెట్ ఇక్కడ ఉపయోగించడం అనేది ఎప్పుడైనా చేసిరా? అది కూడా చేయలేదు. మరి ఏం చేస్తున్నారు బడ్జెట్ ని? మొన్న చూసుకుంటే లాస్ట్ కి వచ్చేసి ఎలా జరుగుతుందంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు బడ్జెట్లు ఎక్కడ పెడతారంటే నామకే వాసు కట్టే వచ్చేసి ట్యాంకుల మీద కడతారు. ఇనాగ్రేషన్ అని చెప్పేసి అందులో వాటర్ నింపగానే కట్ చేసేది అక్కడ అట్లా బడ్జెట్ పోతుంది. మేక్ ఇన్ ఇండియా అనే టైంలో తీసుకుపోయి బడ్జెట్ ని తీసుకుపోచేసి ఫ్లైఓవర్లు కొట్టి కూలిపోయే దాంట్లో పడుతుంది. ఇంకొక విధంగా ఏంటంటే లాస్ట్ కు మన భారతదేశం ఆడవాళ్ళను వచ్చేసి రెస్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఒక బీజేపీ పర్సన్ అయితే ఆడవాళ్ళను కొడుతూ ఎలా ఉరికిచ్చి కొడుతూ ఉంటారు. ఏంటిది మన నార్త్ ఇండియా అక్కడ. సో ఆ విధంగా ఉంటుంది. అంటే ఈ బడ్జెట్ ని వీళ్ళు తీసుకుపోయి ఎక్కడ ఉపయోగిస్తున్నారంటే వీళ్ళ జేబులలో వేసుకొని మేము పెత్తనం చేసుకుంటూ మిమ్మల్ని బానిసల్లాగా కొడుతుంటాం, ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆ విధంగా కొడుతుంటాం అని చెప్పేసి ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గాని మోడీ గారు గాని మేము విశ్వగురువులము, సో అందుకని చెప్పేసి మీరందరూ మా కింద ఉండాలి అనే టైప్ లో వచ్చేసి ఈ బడ్జెట్ నంతా తీసుకుపోయి జనాల కోసం అని వచ్చి చెప్తూ ఉంటది నిర్మలా సీతారామన్. మన సౌత్ ఇండియా ఆమెనే
ముఖ్యంగా తమిళనాడులో కనీసం ఏ విధంగా వచ్చేసి మన ప్రజలకి ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా లేకుండా పోతుంది. అంటే సెన్సిటివ్ గా ఎక్కువగా మన సౌత్ ఇండియన్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి సో తనకు కూడా అది కూడా లేదు అని చెప్పేసి విధంగా చెప్పాల్సి వస్తుంది. మన ఇంకో విధంగా వీళ్ళు యూజ్ చేస్తారు ఈ బడ్జెట్ అంతా, చెప్పేది జనాలకు మేము అన్ని చేస్తున్నామని చెప్తుంటారు కానీ తీసుకుపోయి వచ్చేసి మామూలుగా నామకే వాస్తుగా మొన్న ఏంటిది ఎయిమ్స్ అని చెప్పేసి కట్టారు బీహార్ లో. ఓన్లీ గోడలు ఒక సినిమాలో మనకు చూపెడతారు, పైన లోపలికి బయటికి చూస్తేనేమో మొత్తం సూపర్ కనబడుతుంది ఒక ఏదైనా గానీ అది ఇల్లు సంథింగ్ ఆ టైప్ లో, అది ఓపెన్ చేస్తే ఓన్లీ గోడ ఉంటుంది, బయట సైడ్ చూస్తే ఏముండదు. ఆ విధంగా వీళ్ళు వచ్చేసి ప్రతి ఒక్కటి ఎయిమ్స్ అనే దాన్ని కూడా అలానే ట్రై చేస్తున్నారు. ఈ బడ్జెట్ అంతా తీసుకుపోయి మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి జనాల మీద జులుం చేసుకుంటా, జనాలను వచ్చేసి పీల్చి పిప్పి చేసుకుంటా, వాళ్ళ రక్తాన్ని, వాళ్ళ బ్లడ్ ని, వాళ్ళ మైండ్ ని, పుట్టపోయే బిడ్డలు కూడా మీరు వచ్చేసి భారతదేశానికి ఉన్న అప్పులను కట్టాలిరా అనే టైప్ లో వచ్చేసి చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఏంటిది మన్మోహన్ సింగ్ గారికి వచ్చేసి అతను మంచి చేసినా గానీ తనకి స్మృతి ఇరానీ గారు గాజులు పంపించింది. ఇప్పుడు చీర అండ్ గాజులు మోడీ గారికి పంపించాలి. ఎందుకంటే విశ్వగురుని అని చెప్పేసి ప్రజలను పీడిచి పిప్పి చేసుకుంటూ ఈ విధంగా వచ్చేసి ట్యాక్స్ల పేరుతో జనాల్ని నరకంలోకి దింపుతున్నారు. దేశ అప్పు ఇంత చేశారు. సో రేపు పొద్దున నిజంగా రియాలిటీగా బయటపడితే మన దేశం వచ్చేసి మొత్తం అప్పుల పాలయ్యి అడుక్కదిని రేపు పొద్దున తినడానికి తిండి లేకుండా ఆ విధంగా అయ్యే సిచ్యువేషన్ అయితే 100% ఉంది. నిజాన్ని బయట పెడితే బాగుంటది అని చెప్పేసి నేను ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నా. ఎందుకంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. హల్వా ఏంటిది ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారంటే మేము 24 hours అలాగే వీక్ లో మొత్తం సండే కూడా పని చేస్తాము, బీజేపీ అంత చేస్తుందని సండే రోజు ఈ రోజు పెట్టి హల్వా అని చెప్పేసి తినిపించుకుంటా హల్వా మాటలు హల్వా అనేది నోట్లో పెట్టి వాళ్ళు డబ్బులు వచ్చేసి దోచుకొని పెట్టుకుంటున్నారండి. అంతే తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి ప్రజలకు సామాన్య ప్రజలకు ఏమీ చేయలేదు. ఏమన్నా అంటే వచ్చేసి బయట దేశాల వాళ్ళకు ట్యాక్సులు ఫ్రీ ఇస్తా ఉంటారు కానీ మనకైతే ఎగ్జామ్షన్ ఉండదు. ఇంకా ఒక పర్సన్ వచ్చేసి అట్లీస్ట్ అదానీనో అంబానీనో లేకపోతే అనిల్ అంబానీ సంథింగ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ వచ్చేసి ట్యాక్సీలు వచ్చేసి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఒక సామాన్య ప్రజడు ఏదైనా ఒక ఏంటిది మన రైతు భూమిలో వచ్చేసి పంట పండడానికో లేకపోతే అట్లీస్ట్ కారో చిన్న వస్తువు తీసుకున్నా గానీ 1,00,000 రూపాయలు 50,000 కూడా పీల్చి పిప్పాడిస్తూ ఉంటారు. గుంచి ఏంటిది పైసలు కట్టాలి అని చెప్పేసి నానా రకాలుగా వచ్చేసి వాళ్ళని టార్చర్ పెడతారు. ఇన్ని వేల కోట్లు వాళ్ళకి అర్హత లేనప్పుడు ఇచ్చి మాఫీ చేయమని ఎవరిని అడుగుతున్నారు? ప్రజలను అడుగుతున్నారా? మేము ఈ విధంగా ఇచ్చేసి లోన్లు ఇచ్చేటప్పుడు అడుగుతున్నారా? బడాబాబులకి లోన్లు మాఫీ చేసేటప్పుడు అడుగుతున్నారు. ఎవరికి మీకు ఎలా రైట్స్ ఉన్నది? ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు అడగకుండా మీరు ఆ పని చేయడానికి ఉన్నదా? ప్రజల సొమ్మును వచ్చేసి ప్రజలను అడిగేసి ప్రజల దగ్గర పర్మిషన్ మిమ్మల్ని ఎంచుకునేదే వచ్చేసి మా దగ్గర టైం లేదు, మీకు వచ్చేసి మీరు దేశాన్ని పాలించండి, మేము ట్యాక్సులను కడతామని చెప్పేసి ప్రజలు అనుకొని మీకు పన్నులు కట్టుకుంటూ ఓట్లు వేసుకుంటూ మీకు బాధ్యతలు చెప్తే వాళ్ళని పీల్చి పిప్పి చేసుకుంటూ మీ జేబులను నింపుకుంటూ మీ ఇష్ట రాజకీయాలకి రౌడీ రాజకీయాలు చేస్తున్నారు ఈ రోజులో. కనీసం దేశం వచ్చేసి ఒక్కొక్క చోట చూసుకుంటే వచ్చేసి మొత్తం ఏంటిది కబ్జాలు అయిపోయి ఉంటాయి. ఆ కబ్జాలు అయిపోతే ఏం చెయ్యలేదు అని చెప్పేసి అంటారు. మన బార్డర్లోకి ఎంటర్ అయిపోయారు, అన్ని రకాలుగా పాకిస్తాన్ ఆక్రమించుకున్నది అని చెప్పేసి ఒక్కొక్క న్యూస్లలో వస్తుంటది. కానీ దాన్ని మర్చేసి బయటికి మాత్రం వచ్చేసి వీళ్ళు లేదు అంతా బాగుంది అనే టైప్ లో చెప్తుంటారు. ఓన్లీ ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ ని వచ్చేసి పెట్టడానికి ఒకటే కారణం, ఎక్కడెక్కడ అప్పు తీసుకురావాలా, స్విస్ బ్యాంకుల నుంచా ఇంకెక్కడి నుంచా జనాలను ఎలా వచ్చేసి దోపిడీ చేసి అదానీకి అంబానీకి ఇలాంటి పర్సన్ కి పెట్టాలి అనే దాంట్లోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం బీజేపీ పార్టీ పనిచేయట్లేదని ఖచ్చితంగా మేము మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చెప్పగలుగుతాం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి హేమ గారు.